హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ఎన్నిసార్లు చేసినా రెస్టారెంట్లో తిన్నంత టేస్ట్ అయితే రాదు. అయితే చికెన్ దమ్ బిర్యానీని ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి, అచ్చం రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది. నేను చెప్పే ఈ ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి చికెన్ని సెపరేట్గా ఉడికించక్కర్లేదు. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు చికెన్ బిర్యానీ ఫస్ట్ టైం చేసినా కూడా ఫస్ట్ టైం చేశారంటే ఎవరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. చికెన్ బిర్యానీ చేయడం కోసం నేను కేజీ చికెన్ని తీసుకున్నాను. బిర్యానీ కోసం చికెన్ పీసెస్ని ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది. చికెన్ని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళేం రాకుండా తీసుకోవాలి. బిర్యానీ కోసం చికెన్కి మసాలాలన్నీ కలిపి మ్యాగ్నేట్ చేయాలి. చికెన్ మ్యాగ్నేట్ చేయడానికి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 3 నుంచి 4 స్పూన్ల పెరుగు, బిర్యానీలో వేసే మసాలా స్పైసెస్ అన్నిటినీ వేయాలి. 2-3 బిర్యానీ ఆకులు, అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. చికెన్లో ఫ్రై చేసిన ఆనియన్స్ మొత్తం వేయకుండా సగం వేసుకోవాలి. ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, తరిగిన టమాటా ముక్కలు, 5-6 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పుదీనా, కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, అరచెక్క నిమ్మరసం వేసి మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలపాలి. బిర్యానీ కోసం చికెన్కి మసాలాలన్నిటినీ ఇలా ముందే పట్టించడం వల్ల తినేటప్పుడు చికెన్ ముక్క జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించాక చికెన్ని 1 అవర్ మ్యాగ్నేట్ చేయాలి. బిర్యానీ వేసే అరగంట ముందు బాస్మతి రైస్ని నానబెట్టాలి. నేను తీసుకున్న కేజీ చికెన్కి 3/4 కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే రెండింటిని సరిసమానంగా తీసుకోవచ్చు. రైస్ని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు శుభ్రం చేసిన రైస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా స్పైసెస్ అన్నిటినీ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతి, 2 బిర్యానీ ఆకులు, అలాగే తరిగిన కొత్తిమీర కొద్దిగా, పుదీనా, కరివేపాకు, ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, రైస్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టాలి. అరగంట తర్వాత రైస్ని ఒకసారి గరిటెతో బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ని 60 to 70% వరకు ఉడకనివ్వాలి. రైస్ ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం గరిటెతో ఒకసారి బాగా కలిపి వేళ్లతో నొక్కి చూడాలి. వేళ్లతో నొక్కినప్పుడు రైస్ ఇలా ముక్కలైతే బిర్యానీకి రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైనర్తో వాటర్ ఏమి రాకుండా రైస్ని సపరేట్గా చేసి తీసుకోవాలి. రైస్ని సపరేట్ చేశాక బియ్యం ఉడికించిన నీళ్ళని 1/2 గ్లాస్ వరకు తీసుకుని సైడ్కి పెట్టండి. ఆ వాటర్ని ఏం చేయాలో మీకు వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా కలిపిన చికెన్ అందులో వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. ఉడికించిన రైస్ని మొత్తాన్ని కాకుండా సగం వరకు వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి ప్లస్లో ఆయిల్ వాడుకోవచ్చు. ఇందులో తరిగిన కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్స్ కొన్ని వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, చిన్న టీ గ్లాసులోకి సగం వరకు పాలు తీసుకుని అందులో చిటికెడు ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు కలర్ని స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా అందులో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. రైస్ని ఇలా 2 లేయర్స్గా కాకుండా ఒకటేసారి వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లో ముందు వేసినట్టే బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అలాగే స్టార్టింగ్లో రైస్ ఉడికించిన వాటర్ని తీసుకుని సైడ్కి పెట్టాం కదా, ఇప్పుడు ఆ వాటర్ని ఈవెన్గా రైస్లో వేయాలి. రైస్లో వాటర్ వేస్తున్న వీడియో మిస్ అవ్వడం వల్ల మీకు ఆ వీడియోని చూపించలేదు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. చివరిలో కొంచెం కసూరి మేతి కూడా వేయాలి. ఇలా కసూరి మేతి వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ మీద మూత వేసి ఏదైనా బరువుగల వస్తువుని ఆ మూత మీద పెట్టాలి. ఇలా చేయడం వల్ల బిర్యానీలోని ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే వెంటనే మూత తీయకుండా 2 నిమిషాలు ఆగి మూత తీయాలి. సింపుల్ అండ్ టేస్టీగా హోటల్ సెట్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. రైస్ పొడిపొడిలాడుతూ హోటల్లో చేసే రుచితో ఇంట్లో నేను చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ కొట్టడం లేదు. దయచేసి వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.